హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను క్యాబ్ వీడియోకి అయితే వెళ్ళబోతున్నాను. ఈరోజు నేను వర్క్ చేసేది డిజైర్ పెట్రోల్ వేరియంట్తో. చాలామంది పెట్రోల్ వెహికల్తో వర్క్ చేస్తే ఎంత మిగులుతుంది, ఎంత పెట్రోల్కి పోతుంది అని అడుగుతున్నారు. ఈరోజు నేను డిజైర్ వెహికల్తో వచ్చాను. ఇది డిజైర్ వెహికల్. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ వచ్చేసరికి డిజైర్ 2024 మోడల్. ఇందులో సిఎన్జి వేరియంట్ అయితే కాదు, ఇందులో పెట్రోల్ వేరియంట్, సిఎన్జి వేరియంట్ రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. నేను తీసుకొచ్చింది ఓన్లీ పెట్రోల్ వేరియంట్ మాత్రమే. చూడండి, ఇది ఓల్డ్ జనరేషన్, ఇది ఫేస్ లిఫ్ట్ అయితే కాదు. ఓకేనా? దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన కొత్త డిజైర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్లియర్గా నేనైతే మీకు చూపిస్తాను. వెహికల్ అయితే ఆల్మోస్ట్ 80,000 కిలోమీటర్లు తిరిగేసిందని చెప్పారు ఓనరు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్ తిరిగింది, ఇప్పుడు ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ వెహికల్తో మనం వర్క్ చేస్తే ఎంత మిగులుతుంది, ఇవన్నీ క్లియర్గా మీకు అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ ఎలా ఉంది, పెట్రోల్ కార్తో మనం సర్వే అవ్వగలమా లేదా, పెట్రోల్ కార్ తీసుకుంటే మనకి ప్రాఫిటా లాసా, పెట్రోల్ కార్ కంటే సిఎన్జి కార్ బెస్టా కాదా అనే విషయాలు మీకు చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అంతేగాని మీ చేత కారు కొనిపించడానికి కోసం కాదు. మీరు ఎవరైనా సరే కారు కొనాలనే ఉద్దేశం ఉంటే 1-2 సార్లు ఆలోచించండి. 10 లక్షలు పెట్టి కారు కొంటున్నారంటే మీ వంతు మీరైతే రీసెర్చ్ చేయాలి. ఎవరో చెప్పారు అని మాత్రం మీరు 10 లక్షలు పెట్టి కారు అయితే కొనకండి. ఈ క్యాబ్ రేట్లు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఓకేనా? ఈరోజు ఎంత వరస్ట్గా ఉన్నాయి, ఒక రోజంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయని క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను టోటల్గా ఓడోమీటర్ అయితే చూపిస్తున్నాను. 1,03,821 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయ్యింది. ట్రిప్ ఏ. ఇప్పుడు నేను దీన్ని రీసెట్ అయితే చేస్తాను. ఓకే, సక్సెస్ఫుల్గా ట్రిప్ మీటర్ అనేది రీసెట్ అయితే చేశాను. ఇప్పుడు టైం 10:55 అవుతుంది. పెట్రోల్ వచ్చేసరికి 1 పాయింట్ ఉంది. ఈ వెహికల్ యావరేజ్ మైలేజ్ 15 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది పర్ లీటర్కి. ఇప్పుడు టైం క్లోజ్ టు 11 అవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ర్యాపిడో అకౌంట్ అనేది లాగిన్ చేద్దాం. మోస్ట్లీ నేను ఎక్కువగా ర్యాపిడోలో ఎర్నింగ్ చేయడానికి చూస్తాను. ఓకేనా? సక్సెస్ఫుల్గా ర్యాపిడో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఈ ఓనర్ నాకు ఇచ్చినప్పుడే 285 రూపాయలు ఎర్నింగ్ చేసి ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి మనం చేసే ఎర్నింగ్స్ని కౌంటింగ్ చేద్దాము. నేనున్నది సికింద్రాబాద్లో, ఇంకా ఆర్డర్స్ అయితే రావట్లేదు. సండే మార్నింగ్ టైంలో కొంచెం ఆర్డర్స్ అనేవి స్లోగా వస్తాయి. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది 387, తర్వాత 226 రూపీస్. 21 కిలోమీటర్కి 387 రూపీస్ అంటే ఓకే, వెళ్ళొచ్చు, వర్కౌట్ అవుతుంది. అందుకోసమే ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను. మనకి ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ 1.7 కిలోమీటర్లు చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ హయత్ నగర్. సో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసినా ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. క్లచ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బండి ఎగురుతుంది. రెగ్యులర్గా వ్యాగనర్ నడిపించాను కదా, వ్యాగనర్ కార్కి ఈ కార్కి కొంచెం క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంది. దీనికి అడ్జస్ట్ అవ్వడానికి ఒక 5 కిలోమీటర్ అంతే. ఒక 2-3 కిలోమీటర్లు ట్రావెల్ చేసినామంటే ఈ వెహికల్ అడ్జస్ట్మెంట్ మనకు అర్థమైపోద్ది. క్లచ్ స్ట్రక్ అవుతుంది. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత 80% రిలీజ్ అయిన తర్వాత 20% దన్నమని వదిలేస్తుంది. దానివల్ల బండి జంప్ అవుతుంది. బోనాలు అవుతున్నాయి కాబట్టి గల్లీలోకి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఫుల్ ట్రాఫిక్. సో 1.7 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసి మిమ్మల్ని కలుస్తా. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చిన కస్టమర్స్ని పిక్ చేసుకున్నా. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు హయత్ నగర్ చూపించింది, బట్ ఇప్పుడు రూట్ మ్యాప్ వచ్చేసరికి నారపల్లికి అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇక కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కువగా సిఎన్జి వెహికల్స్నే కొంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 2,500 నుంచి 3,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి కాస్ట్ 850 రూపాయల నుంచి 950 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడు సిఎన్జి కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి ఈ ప్రైస్ అనేది కొంచెం పెరిగింది. సిఎన్జి రేట్లు ఎలా పెరిగాయో సిఎన్జి బంకుల దగ్గర క్యూ కూడా అలాగే పెరిగింది. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి క్యాబ్ డ్రైవర్ 1 నుంచి 2 గంటల సేపు క్యూలో ఉంటున్నాడు. అందుకోసమనే చాలా మంది ఆలోచిస్తున్నారు సిఎన్జి కార్ కొనాలా, పెట్రోల్ కార్ కొనాలా అనేది. ఇవాళ నేను ఒక 1,800 రూపాయలు పెట్రోల్ ఫిల్ చేసి ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. ఎంత ఎర్నింగ్ చేస్తే ఎంత చేతికి మిగిలింది దీని గురించి కూడా క్లియర్గా చెప్తాను. దాని తర్వాత మీకే అర్థమవుతుంది పెట్రోల్ కార్ కొనాలా, సిఎన్జి కార్ కొనాలా అనేది. ఇక ఈవీ కార్ అంటారా, ఇది కూడా బెస్ట్ ఆప్షనే, బట్ దీనికి మనం థియరిటికల్గా ఆలోచించాలి. ఈవీ కార్ కొంటే ఈఎంఐ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇలాంటివి ఎన్నో ఆలోచించాలి. దీని గురించి సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఈవీ కార్ వర్సెస్ సిఎన్జి కార్, ఏ కార్ కొంటే మనకు బాగా లాభం వస్తుంది అనేది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సక్సెస్ఫుల్గా ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పటి వరకు 23 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 23 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు బిల్ అమౌంట్ వచ్చేసరికి 385 రూపీస్ అయితే వచ్చింది. ఈ కస్టమర్ నాకు 400 రూపీస్ అయితే పే చేశారు. యాక్చువల్లీ రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు హయత్ నగర్ చూపించింది, బట్ నేను వచ్చింది నారపల్లి. ఈ ఏరియాలో రైడ్స్ వస్తాయా లేదని చూడాలి.
మీ అందరికీ తెలిసిందే కదా, ర్యాపిడ్లో వర్క్ చేస్తే కమిషన్ అంటూ ఏమీ కట్ అవ్వదు అనేసి. సో నాకు కూడా ఈ ట్రిప్లో ఏ కమిషను కట్ అవ్వలేదు. 387 రూపీస్ అయితే వచ్చాయి చూడండి. ఇప్పుడైతే నేను నారపల్లిలో ఉన్న రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు 1 పాయింట్ పెట్రోల్ అయితే ఉండింది కదా, ఇప్పుడు ఆ 1 పాయింట్ కూడా పెట్రోల్ లేదు. మొత్తం పెట్రోల్ అనేది అయిపోయినట్టు చూపిస్తుంది, బ్లింక్ అవుతూ ఉంది. నియర్ బై పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకుందాము. సిఎన్జి అయితే ఒక ట్యాంక్ సిఎన్జితో 2500 రూపాయలు అయితే ఎర్నింగ్ చేయొచ్చు. బట్ ఇది సిఎన్జి కాదు కదా, పెట్రోల్ కదా, అందుకోసమే నేను ఒక 1600 రూపాయలు పెట్రోల్ అయితే ఫిల్ చేస్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి వచ్చేసరికి 800 నుంచి 900 అనుకున్నా సరే, 2 ట్యాంకులు అంటే 1800. ఓకేనా, నేను యావరేజ్గా 1800 పెట్రోల్ ఫిల్ చేస్తాను. ఈ 1800తో నాకు ఎంత మనీ వచ్చాయి అని క్లియర్గా నేను మీకు చూపిస్తాను. వావ్, రైడ్ ఒకటి వచ్చింది. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ చూడలేదు, డ్రాప్ లొకేషన్ ఎక్కడనేది. 327 రూపీస్ రైడ్ ఇది. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఈ నారపల్లిలో రైడ్ రాదు అనుకున్నా, రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుంటాను. వెహికల్ పికప్ చాలా బాగుంది భయ్య, నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. దాంతోపాటుగా సస్పెన్షన్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది నాకైతే. 4 మెంబర్స్ ఎక్కిన తర్వాత ఇలాంటి ఆఫ్ రోడింగ్ చిన్న చిన్న గుంతల్లో వెళ్ళేటప్పుడు కూడా వెహికల్ స్టేబుల్గా వెళ్తుంది. అంటే మొత్తం ఊపేయట్లేదు, అలాగని మనకేం తెలియట్లేదు. బాగుంది సస్పెన్షన్ కంపేర్ టు వ్యాగన్తో పోల్చుకుంటే. వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. పికప్ లొకేషన్కి వచ్చాను కాబట్టి ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. ముందైతే ఈ వెహికల్ పికప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీని గురించి మాట్లాడదాం. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి పర్ఫార్మెన్స్ లో ఎలాంటి డోకా అనేది ఉండదు. సిటీ లోపల ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మనకి పికప్ అనేది చాలా బాగుంటుంది. ఇక డిజైర్ సస్పెన్షన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, చాలా స్మూత్ గా ఈ సస్పెన్షన్ అయితే ఉంటుంది. మెయిన్ గా సిటీ లోపల చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సీటింగ్ పొజిషన్ కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంది. ఈ వెహికల్ వేరియంట్ వచ్చేసరికి VXA వేరియంట్, దీని తర్వాత ZXA అయితే ఉంటుంది. టాక్సీ కోసం ఎక్కువగా VXA వేరియంటే కొంటూ ఉంటారు. ఈ VXA వేరియంట్లో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ AC, ఆల్ పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ పైన మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి భయ్య. ఇది లేదు అని చెప్పడానికి లేదు, కొన్ని ఫీచర్స్ మిస్ అవుతాయి, బట్ అది మనకు అవసరం లేదు. మనకి అలై వీల్స్ ఉండవు, సన్ రూఫ్ ఉండదు, క్రూజ్ కంట్రోల్ ఉండదు, ఇవేవి కూడా మనకి అవసరం లేదు. పెట్రోల్ వెహికల్ కి CNG వెహికల్ కి 1 lakh డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను రఫ్ గా చెప్తున్నాను చూడండి. VXA పెట్రోల్ తీసుకోవాలంటే 9 లక్షలు అవుతుంది. అదే VXA CNG కమ్స్ పెట్రోల్ తీసుకోవాలంటే 10 లక్షలకి అయితే వెళ్తుంది. ఈ 1 lakh డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇప్పుడు నేను సిటీ అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాను. ఇక్కడ టోల్ ఫీజు పే చేసి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్దాము. ఈ టోల్ ఫీజు ఎవరు పే చేస్తారు అని కొంతమంది అడుగుతున్నారు. ఈ టోల్ ఫీజు అనేది కస్టమరే పే చేస్తారు. మనం రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడే ఆ బిల్లులో ఈ టోల్ అమౌంట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ వెహికల్ రియల్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చెక్ చేస్తాను. ఈ రోడ్ స్పీడ్ లిమిట్ అనేది 120 అని చూపిస్తుంది. నేను 120 వెళ్ళను, 100 అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. 100లో వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది, స్టీరింగ్ కాన్ఫిడెంట్గా ఉందా లేదా షేక్ అవుతుందా అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. అబ్బాబాబా ఏమి స్పీడ్, 100 స్పీడ్లో కూడా వెహికల్ కాన్ఫిడెంట్గా వెళ్తుంది. బ్రేక్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా ఉంది. బ్రేక్ మీద కాలు పెడితే చాలు వెహికల్ అనేది ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. పెట్రోల్ వెహికల్కి CNG వెహికల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. CNG వెహికల్ 100 స్పీడ్లో వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. బట్ ఈ పెట్రోల్ వెహికల్లో పికప్లో ఎలాంటి డోకా లేదు, గుంజుకుంటూ వెళ్ళిపోతుంది వెహికల్. అది కూడా ఈ వెహికల్ 1 lakh తిరిగేసింది. 1 lakh తిరిగిన తర్వాత కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే వెహికల్ ఎంత మంచి కండిషన్లో ఉందో మీరే అర్థం చేసుకోండి. ఈ వెహికల్ని ఈ ఓనర్ కూడా అంతే మంచి కండిషన్లో పెట్టుకున్నారు. ఏ వెహికల్ అయినా సరే కరెక్ట్ టైంకి సర్వీసింగ్ చేయించి ఏదైనా పార్ట్ పోతే వెంటనే రీప్లేస్ చేస్తే వెహికల్ అనేది మంచి కండిషన్లో ఉంటుంది, లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. ఇలా అవుటర్ రింగ్ రోడ్లో ఈ వెహికల్తో వెళ్తే ఈ వెహికల్ మైలేజ్ 20 నుంచి 22 మధ్యలో వస్తుందని ఈ ఓనర్ అయితే చెప్పారు. బట్ రియల్గా అంత వస్తుందా లేదని మనం అయితే చెప్పలేము. ఈ వెహికల్ మనం ఎక్కువగా డ్రైవ్ చేయలేదు కాబట్టి. మీలో ఎవరైనా సరే పెట్రోల్ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే సిటీ అవుట్స్కట్కి వెళ్ళేటప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. మనం ఎగ్జిట్ అవ్వాల్సిన టోల్ అయితే వచ్చేసింది. వామ్మో ఏంటి కుక్క సడన్గా ఆగిపోయింది ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కుక్కలు, ఆవులు, గొర్రెలు సడన్గా రోడ్ మీదకి వచ్చేస్తాయి. మనకు కనిపిస్తుంది కాబట్టి సడన్ బ్రేక్ వేసి మనం వెహికల్ని ఆపుకుంటాము. మన బ్యాక్ సైడ్ ఉండే వెహికల్కి మనం బ్రేక్ కొడతామని తెలియదు కదా, వాళ్ళు వచ్చి మనల్ని గుద్దేస్తారు. అందుకోసమనే మనం వీలైనంత వరకు కంట్రోల్ స్పీడ్లోనే వెళ్ళాలి. సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఒక కార్ అనేది నుజ్జు అయిపోయింది. ఎవరి గురించో నేను చెప్పట్లే, మన కమ్యూనిటీలోనే మన తెలుగు వాడే రోజు క్యాబ్లో వర్క్ చేస్తూ రోజుకి ఎంత మనీ సంపాదించవచ్చు, క్యాబ్ బిజినెస్ ఎలా ఉంటుంది, పెట్రోల్ కార్ కొంటే ఎలా ఉంటుంది, ఈవీ కార్ కొంటే ఎలా ఉంటుందని వీడియోస్ చేస్తూ ఉంటాడు నరేష్ అన్న అనేసి. ఆయన రీసెంట్లీ కర్నూలు వెళ్తూ ఉండగా చీకట్లో ఒక ఎద్దు అనేది సడన్గా వచ్చేసింది. ఎద్దో బర్రో క్లియర్గా తెలియదు.
బట్ దానివల్ల వెహికల్ అనేది తుక్కు అయిపోయింది. లక్కీగా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టిండు. ఇన్సూరెన్స్ ఉండడం అనేది ఒక మంచి విషయమే. కానీ ఆ వెహికల్ షోరూమ్కి వెళ్ళి రిపేర్ అయ్యి మన చేతికి రావడానికి 30 రోజుల నుంచి 45 రోజులు అయితే అవుతుంది. అన్ని రోజులు మనం ఏం చేయాలి? ఖాళీగా ఉంటే మనకి డబ్బులు ఎలా వస్తాయి? ఆ వెహికల్ ఈఎంఐ ఎలా కట్టాలి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్లోకి రండి. క్యాబ్ బిజినెస్ అంత ఈజీగా ఉండదు. అడుగడుగున అవరోధాలే. మనం తిన్నగా వెళ్ళినా వేరేవాడు వచ్చి మనల్ని గుద్దుతాడు. అలా కూడా డ్యామేజ్ మనకే. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చి కస్టమర్స్ని డ్రాప్ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఈ ట్రిప్లో 326 రూపాయలు బిల్ అమౌంట్ అనేది వచ్చింది. ఈ కస్టమర్ దగ్గర 326 రూపీస్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నా. కలెక్ట్ చేసిన మనీ మొత్తం కూడా మనకే. కంపెనీకి ఒక్క రూపాయి కూడా కమిషన్ అయితే పే చేయనవసరం లేదు. ఇంతకు ముందల్లా కమిషన్ కట్ చేసి రైడర్ల రక్తాన్ని తాగేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే కమిషన్ అంటూ ఏమీ కట్ చేయట్లేదు. సక్సెస్ఫుల్గా ఈ రైడ్ కూడా కంప్లీట్ చేశాను. ఈ రైడ్లో నాకు వచ్చింది ఎంత అంటే 326 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. టోటల్గా ఇప్పటి వరకు నేను సంపాదించింది ఎంత అంటే 726 రూపాయలు. మనం స్టార్ట్ అయింది 11 గంటలకి. ఇప్పుడు టైం వచ్చరికి 1 గంట అవుతుంది. అంటే 2 గంటల్లో 700 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది 41 కిలోమీటర్లు. ఈ 41 కిలోమీటర్కి 700 రూపీస్ ఎర్నింగ్స్. ప్రజెంట్ అయితే సిటీ అవుట్స్కట్లో ఉన్నాను. ఈ ఏరియాలో రైడ్ రావడం చాలా కష్టం. ఇలా సిటీ అవుట్స్కట్కి వచ్చేటప్పుడు మన దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 అకౌంట్లు ఉండాలి. ర్యాపిడోలో ఆర్డర్ రాకపోతే ఓలాలో వస్తుంది, ఓలాలో రాకపోతే ఊబర్లో అయినా సరే వస్తుంది. ఇప్పుడు నేను కూడా అదే స్ట్రాటజీ వాడతాను. ర్యాపిడోతో పాటుగా ఓలా, ఊబర్. ఈ ఓలా నా దగ్గర అయితే లేదు, ఊబర్ అకౌంట్ అయితే ఉంది. ఊబర్ అకౌంట్ని లాగిన్ చేస్తాను. రైడ్ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. లాస్ట్ రైడ్ ఫినిష్ చేసి ఈ ఏరియాలో 15 నిమిషాలు అయితే వెయిట్ చేసా. బట్ రైడ్ అయితే రాలేదు. అందుకోసమని ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాను. ఇక సిటీ అవుట్స్కట్లో ప్రశాంతంగా ఉంది గురు. ఆహా, చల్లని గాలి, ట్రాఫిక్ ఉండదు, బట్ రైడ్లు కూడా ఉండవు. ఈ ఏరియాలో దాదాపు 20 నిమిషాలు టార్చర్ చూశాను. సిటీ అవుట్స్కట్స్కి వస్తే రైడ్లు రావు. చాలా ఇబ్బంది అవుతుంది. ఖాళీగా 5-10 కిలోమీటర్ వెళ్ళాలంటే పెట్రోల్ లాస్. 10 కిలోమీటర్ వెళ్తే చాలు ఆల్మోస్ట్ 100 రూపాయలు పెట్రోల్ అనేది లాస్ అయిపోయినట్టే. సిఎన్జి అనుకో 50 రూపాయలు అవుతుంది. ఇక్కడ పెట్రోల్ అయితే 100 రూపాయలు పెట్రోల్ లాస్. అందుకోసమే పెట్రోల్ వెహికల్ కొనే వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. నేనే భయపడ్డాను భయ్య, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఖాళీగా వెళ్ళాలా అని. అరౌండ్ గట్కేస్ చౌరస్తా వచ్చినాక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ చూస్తే 1 కిలోమీటర్ చూపించింది. డైరెక్ట్గా కస్టమర్ లొకేషన్కి వచ్చి ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ చూస్తే 8.7 కిలోమీటర్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ మధ్యలో పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కూడా ఫిల్ చేసుకున్నా. 1820 రూపాయలు పెట్రోల్ ఫిల్ చేసుకుంటే 15 లీటర్ల 750 ml పెట్రోల్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 5 పాయింట్స్ పెట్రోల్ అయితే చూపిస్తుంది. పెట్రోల్ లో మనకి ఇదే అడ్వాంటేజ్. జస్ట్ 5 minutes లో పెట్రోల్ ఫిల్ చేసి వెళ్ళిపోవచ్చు. సిఎన్జిలో అలా అవ్వదు కదా. సక్సెస్ఫుల్ గా థర్డ్ రైడ్ కూడా కంప్లీట్ చేసాం. ఈ లాస్ట్ రైడ్ లో 200 రూపాయలు అమౌంట్ అయితే కలెక్ట్ చేసా. 8 కిలోమీటర్లు ఏమో ట్రావెల్ చేశాను. నాన్ ఏసీ బుకింగ్. నాన్ ఏసీకి 8 కిలోమీటర్కి 200 రూపాయలు బిల్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు 59 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 59 కిలోమీటర్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే 926 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. లాస్ట్ రైడ్ మనం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాం. అక్కడ రైడ్ రాలేదు. అక్కడ నుంచి గట్కేసర్ చౌరస్తా వరకు ఖాళీగా వచ్చాను. క్లోజ్ టు 8 కిలోమీటర్లు ఏమో ఖాళీగా వచ్చేసాను. అదే 8 కిలోమీటర్ రైడ్లో వచ్చింటే ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అయితే అయ్యేవి. బట్ బ్యాడ్ లక్, సిటీ అవుట్స్కట్కి వెళ్ళాలంటే పడుతుంది భయ్య. ఈ పెట్రోల్ కార్లతో చాలా భయం అయితే వేస్తూ ఉంటుంది మనకి. పెట్రోల్ కూడా ఇంతకు ముందు అయితే ఫిల్ చేసుకున్నాను. 1800 రూపాయల పెట్రోల్ అయితే ఫిల్ చేశాను. ఇప్పటికైతే 5 పాయింట్స్ పెట్రోల్ అయితే చూపిస్తుంది. ఈ వెహికల్ తీసుకునేటప్పుడు 1 పాయింట్ పెట్రోల్ అయితే ఉండింది. ఓకేనా, అయితే మనం కొట్టింది 4 పాయింట్ల పెట్రోల్ మాత్రమే. ఈ పెట్రోల్ అయిపోయే వరకు నేను ఎర్నింగ్ చేస్తాను. ఎంత మనీ వచ్చాయని మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఉప్పల్లో ఉన్నాను. బాగా ఆకలేస్తుంది. ఇంకొకటి రైడ్లు కూడా రావట్లేదు. రైడ్ కోసం వెయిట్ చేసే టైంలో నేనైతే ఫుడ్ అయితే తినేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 గంటలు అవుతుంది. ఈ టైంలో ఫుడ్ తినకపోతే మళ్ళీ మనం ఫుడ్ అయితే తినలేము. ఎందుకంటే 3 గంటల తర్వాత రైడ్లు బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. రైడ్లు వస్తున్నాయి కదా అని చెప్పి మనం కూడా రైడ్ల మీద ఫోకస్ చేస్తాము. ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేసి అన్నం అయితే తినము. అందుకోసమనే అన్నం అయితే తినేస్తాను. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ లంచ్ తెచ్చుకున్నా, ఆ లంచ్ చేస్తాను. ఈ క్యాబ్లో వర్క్ చేసే డ్రైవర్ అన్నలందరూ కూడా 80% వరకు అందరూ కూడా స్ట్రీట్ ఫుడ్లోనే ఫుడ్ తింటూ ఉంటారు. అలా చేయకండి అన్న. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వండుకొని తెచ్చుకోండి. గంట లేట్ అయినా సరే ఇంటి ఫుడ్డే తినండి. ఇంటి ఫుడ్ తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. బయట ఫుడ్ తింటే టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుందేమో కానీ మీ హెల్త్ అనేది కోల్పోతారు. ఇంకొకటి, బయట ఫుడ్ అనుకో మీరు ఎక్కడో ఉంటారు, ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలి, పెట్రోల్ లాస్. మీరు ఎక్కడి నుండో ఫుడ్ కోర్ట్కి వెళ్ళడానికి మీ టైం లాస్, అన్ని లాసే. మీకు వచ్చే ప్రాఫిట్ అంటూ ఏమీ లేదు. అందుకోసమనే ఇంటి ఫుడ్ తినడానికి మీరు మోస్ట్లీ ట్రై చేయండి అన్న. ఇది నా రిక్వెస్ట్ అంతే. నేను లంచ్ చేసినంతసేపు ర్యాపిడో, ఊబర్ 2 కూడా లాగౌట్ చేస్తాను. లాగిన్ చేసి ఉంటే ఏదో మంచి రైడ్ వచ్చిందంటే ఆ తింటున్న అన్నం పక్కన పెట్టేసి రైడ్కి వెళ్ళిపోతాము. అలాంటి మెంటాలిటీతో ఉంటాము. అందుకోసమనే తిన్నంతసేపు లాగౌట్ చేసి ప్రశాంతంగా తిన్నాను. తిన్న వెంటనే లాగిన్ చేశాను. మంచి రైడ్ వచ్చింది.
కస్టమర్ని పిక్ చేసుకోవడానికి పికప్ లొకేషన్కి వెళ్తున్నాను. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చాను. ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే 18 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. 390 రూపీస్ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన. మెరుపు వేగంలో రైడ్ ఎందుకు కంప్లీట్ చేశానంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. అందుకోసమే స్పీడ్గా కొన్ని ఆర్డర్లు అయితే కంప్లీట్ చేస్తాను. లాస్ట్ ఆర్డర్లో 390 రూపీస్ అయితే కలెక్ట్ చేసినాం. తర్వాత మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ చూస్తే 850 మీటర్స్ చూపించింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ని పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. డ్రాప్ లొకేషన్ ఎక్కడ అంటే అల్వాలో. వెళ్తూ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ క్యాబ్ బిజినెస్ కోసం. బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు కారులోకి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా కారు కొనొద్దనే చెప్తాను. ఎందుకు అంటే బైక్ ట్యాక్సీలో మీరు వర్క్ చేస్తూ ఒక రోజుకి 1000 నుంచి 1500 సంపాదించుకుంటున్నారు. ఎలాంటి టెన్షన్ లేదు. అదే కానీ మీరు ఉన్నట్టుండి కారు కొంటే ప్రతిరోజు 800 రూపాయలు కారు ఈఎంఐ కోసం పక్కన పెట్టాలి. మీకు నెల వచ్చేసరికి 18,000 ఈఎంఐ కట్టాలని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. కారు కొన్నాక మీరు మీకోసం పనికి వెళ్ళరు, ఆ కారు ఈఎంఐ కట్టడానికి కోసం పనికి అయితే వెళ్తారు. లేనిపోయిన టెన్షన్లు మీ నెత్తి మీద పెట్టుకోవడం అవసరమా? అందుకోసమనే బైక్తో చక్కగా వర్క్ చేసుకోండి. మీలో కొంతమంది మేధావులు అన్న వర్షం పడుతుందన్న, వర్షంలో బుకింగ్స్ రావట్లేదన్న, వర్షంలో నేను తడిచిపోతున్నానన్న అంటున్నారు. నువ్వు తడిచిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కేవలం నువ్వు తడిచిపోతున్నావు అనే కారణంతో కారు కొంటే కారు కొన్నాక ట్రాఫిక్లో ఇరుక్కుపోతావు. 1 అవర్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అని చెప్పి విమానం అయితే కొనలేవు కదా. ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. మన స్తోమతకి తగ్గట్టుగా మనమైతే ఒక వెహికల్ కొనుక్కోవాలి. ఓకేనా. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ ఎండ్ చేసిన. 477 రూపీస్ కలెక్ట్ చేసిన. ఈ బిల్ అమౌంట్ చూసి నా మతి పోయింది. 30 కిలోమీటర్కి 477 రూపీస్. ఏ లెక్క మీద ఇచ్చాడో నాకేం అర్థం కాలేదు. కిలోమీటర్కి 16 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఇలాంటి రైడ్స్ యాక్సెప్ట్ చేస్తే మనం అడుక్కు తినాలి. ఇప్పటి వరకు 6 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. 6 ఆర్డర్స్కి 2064 రూపాయలు. అంటే నేను సంపాదించింది 1750 రూపాయలు మాత్రమే. ఫస్ట్ ఆర్డర్ 288 రూపీస్ ఉంది కదా, అది నేను కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను కౌంటింగ్ చేయట్లేదు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. 13 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. కొంతమంది వాగనర్ కార్ కొనాలా, డిజైర్ కార్ కొనాలా, హోండా నుంచి వచ్చిన ఆరా కొనాలా, లేదా హోండా అమేజ్ కొనాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్గా నేను ఒక లాజిక్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు క్యాబ్ బిజినెస్లో వర్క్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని వ్యాగనర్ కార్ తీసుకోండి. మీకు ఆ ప్రైస్కి ఆ వెహికల్ అనేది చాలా బాగుంటుంది. నేను వ్యాగనర్ కార్ ఎందుకు సజెషన్ చేస్తున్నానంటే ఆ వెహికల్ హ్యాచ్ బ్యాక్ కార్ అయినప్పటికీ చూడటానికి ఎస్యూవీ లుక్తో అదిరిపోతుంది. ఆ వెహికల్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మైలేజ్. సిఎన్జితో అరౌండ్ సిటీలో 25-26 మైలేజ్ అయితే వస్తుంది. సిటీ అవుట్స్కట్కు వెళ్ళారంటే 28 నుంచి 30 మైలేజ్ అయితే వస్తుంది. ఇంత మైలేజ్ రావడానికి కారణం ఏంటి అంటే ఆ వెహికల్ వెయిట్లెస్ అయితే ఉంటుంది. పెద్దగా బరువు ఉండదు కాబట్టి వెహికల్ మైలేజ్ అయితే వస్తుంది. ఇక వ్యాగనర్ కార్ కాకుండా డిజైర్ తీసుకోవాలా, హోండా ఆరా తీసుకోవాలా అని నన్ను అడిగితే మీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి నేను చెప్పడం అంటూ ఏమీ లేదు. డిజైర్ తీసుకుంటే మీరు కంపెనీలో పెట్టుకోవచ్చు, లేదా ర్యాపిడో ఓలాలో కూడా వర్క్ చేసుకోవచ్చు. అదే కానీ వ్యాగనర్ తీసుకుంటే మీరు కంపెనీలో అటాచ్మెంట్ చేయడానికి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. మోస్ట్లీ వ్యాగనర్ లాంటి కార్లు కంపెనీలో తీసుకోరు. డిజైర్, ఆరా, అమేజ్ ఇలాంటి కార్స్ ఎక్కువగా కంపెనీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సింపుల్గా ఒక మాటలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో మీరు ఒక కార్ కొనుక్కొని ర్యాపిడో, ఊబర్లో అటాచ్మెంట్ చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే వ్యాగనర్ కార్ తీసుకోండి. లేదు మీరు కారు కొని కంపెనీలో అటాచ్మెంట్ చేసుకొని ఖాళీ టైంలో ర్యాపిడో, ఊబర్లో వర్క్ చేసుకోవాలనుకుంటే మీరు డిజైర్ లేదా ఆరా లేదా అమేజ్ తీసుకోండి. మీరు డిజైర్, ఆరా లేదా అమేజ్ తీసుకొని ర్యాపిడో, ఊబర్లో నడిపించుకుంటే మీకు పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. ఉండదా అంటే ఉండదని కాదు, ఎర్నింగ్స్ అయితే వస్తాయి. వ్యాగనర్ కార్ ఓనర్ ఎంత సంపాదిస్తున్నారో మీరు అంతే సంపాదిస్తారు. వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మరి ఏ డిఫరెన్స్ లేనప్పుడు 2-3 లక్షలు పెట్టి పెద్ద కార్ ఎందుకు కొనాలి అని నా క్వశ్చన్. కంఫర్ట్ కోసం మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. నావిగేషన్ ఫాలోతో కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చా. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన 311 రూపాయలు కస్టమర్ దగ్గర బిల్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ ఎంత అంటే 2100 రూపాయలు అయితే సంపాదించాము. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసింది 126 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. నాకు వింత అనిపించింది ఏంటి అంటే లాస్ట్ రైడ్లో 13 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 311 రూపాయలు బిల్ అయితే వచ్చింది. అది కూడా నాన్ ఏసీ. ఓకేనా. అంతకుముందు ఏసీతో 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకు వచ్చింది ఎంత అంటే 477 రూపాయలు మాత్రమే. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు చూసి ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. ఆ ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకి లాభమా నష్టమా, కిలోమీటర్కి ఎంత పడుతుంది అని చూసి రైడ్ యాక్సెప్ట్ చేస్తే మనకి ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. మనం లాస్ట్లో అయితే ఉండము. రైడ్లు వస్తున్నాయి కదా అని చెప్పి వచ్చిన రైడ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తే మనం లాస్ట్లోకి వెళ్ళిపోతాము. నేను తీసుకొచ్చిన ఈ డిజైర్ మైలేజ్ ఎంత అని ఓనర్ని అడిగితే ఓనర్ ఏమంటున్నారంటే 1 లీటర్కి సిటీ లోపల 18 వస్తుంది అని అంటున్నారు. కానీ ఓడోమీటర్ మీద 15 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది 1 లీటర్కి మైలేజ్. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకైతే అర్థం కావట్లేదు. నేను కూడా ఈ వెహికల్ యావరేజ్ మైలేజ్ 15 మాత్రమే అనుకుంటున్నాను. ఈరోజు నేను 16 లీటర్ల పెట్రోల్ అయితే ఫిల్ చేశాను. 16 లీటర్లకి మనం 240 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు యాజ్ పర్ లీటర్కి 15 మైలేజ్ కౌంటింగ్ చేస్తే. ఓకేనా. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ఇంకా 120 కిలోమీటర్
పెట్రోల్ మన వెహికల్ అయితే ఉంది. ఇప్పటి వరకు 120 కిలోమీటర్లు తిరిగి 2100 సంపాదించాము. మరో 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంకెంత ఎర్నింగ్స్ వస్తాయి మీకైతే చూపిస్తాను. మీ దగ్గర స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వెహికల్ ఉంటే మీ వెహికల్ మైలేజ్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేను ఏ ఏరియాలో ఉన్నానంటే సురారంలో ఉన్నాను. ఈ సురారంలో ప్రజెంట్ అయితే బుకింగ్స్ రావట్లేదు. 2 బుకింగ్స్ వచ్చాయి. 525 రూపాయలు బుకింగ్ ఒకటి. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. పికప్ లొకేషన్ 5 కిలోమీటర్ ఉంది, అందుకోసమే ఆ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. సిఎన్జి వెహికల్ అయితే ఈ ఏరియాలో రైడ్ రాకపోతే కొంచెం మూవ్ అయిపోయి ముందుకెళ్ళి వెయిట్ చేయొచ్చు. పెట్రోల్ వెహికల్లో మనకి అలాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. ఎందుకంటే పెట్రోల్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, అటు ఇటు తిరగలేం కాబట్టి. వెయిట్ చేస్తాం ఇప్పుడైతే ఆర్డర్ కోసం. ఏం చేస్తాం. ఇంకొకటి, చాలామంది ఆర్డర్ కోసం వెయిట్ చేసేటప్పుడు సీట్ లోపలే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్డర్ రాకపోతే బయటికి రండి, అటు ఇటు వాక్ చేయండి. కంటిన్యూస్గా మనం 100-150 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త బాడీకి రెస్ట్ అనేది అవసరం. మన కీళ్ళు పట్టేయకుండా ఉండడం కోసం అటు ఇటు నడిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సికింద్రాబాద్కి రైడ్ అయితే వచ్చేసింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన 300 రూపీస్ రైడు. ఇక పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. కస్టమర్ని పిక్ చేసుకున్న డైరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ప్రతి సీను మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. రైడ్ ఫినిష్ చేసిన 361 రూపీస్ కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటి వరకు 150 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. 150 కిలోమీటర్కి నాకు 2700 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రైల్వే స్టేషన్ లోపల కస్టమర్ని డ్రాప్ చేసి ఇమీడియట్లీ నేనైతే ఎగ్జిట్ అయిపోతున్నాను. లాస్ట్ రైడ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కస్టమర్ని డ్రాప్ చేశాను. కస్టమర్ దగ్గర మనీ కలెక్ట్ చేసిన వెంటనే అక్కడ నుంచి బయటకి అయితే వచ్చేసాను. ఎందుకంటే లోపల ఎక్కువసేపు మనం వెయిట్ చేయకూడదు. ఎక్కువసేపు వెయిట్ చేస్తే పెనాల్టీ వేస్తారు, లేదా వెహికల్కి పార్కింగ్ ఛార్జెస్ వేస్తారు. అందుకోసమనే బయటకు వచ్చాను. బయట దగ్గర 15 నిమిషాలు వెయిట్ చేశాను. మంచి ఆర్డర్ అనేది రాలేదు. అన్ని వేస్ట్ చెత్త ఆర్డర్లే వచ్చాయి. అలాంటి ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తే మనకి రేట్ కార్డ్ వర్కౌట్ అవ్వదు, మన వెహికల్ లాస్లో ఉంటుంది. అందుకోసమనే అలాంటి ఆర్డర్ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ నుంచి టువర్డ్స్ పద్మనాభ నగర్ వస్తే ఆ ఏరియాలో రైడ్స్ బాగా వస్తాయని చెప్పి ఆ ఏరియాకి వచ్చాను. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి 300 రూపీస్ రైడ్ వచ్చింది. డ్రాప్ లొకేషన్ కూడా పెద్ద దూరం ఏం కాదు, 13 కిలోమీటర్లే. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ చూపిస్తుంది. 13 కిలోమీటర్కి 300 రూపాయల ఎర్నింగ్స్ అయితే చూపించింది. నాకు ఇది ఓకే అనిపించింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేసిన 13 కిలోమీటర్ చూపిస్తుంది డ్రాప్. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఒక్కొక్కసారి తక్కువ డిస్టెన్స్కి ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ డిస్టెన్స్కి వెళ్ళినా తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అంటే ప్రతి రైడ్ చూసి యాక్సెప్ట్ చేయాలి. డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన ఈ కస్టమర్ దగ్గర 316 రూపాయల అమౌంట్ అనేది కలెక్ట్ చేసిన. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకో రైడ్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందే యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఇది కూడా మంచి రైడే, 500 రూపీస్ రైడ్. ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే డ్రాప్ లొకేషన్ 26 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది బాలనగర్. రాత్రి అయ్యే కొద్దీ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. రోడ్లు ఖాళీ అయితే వెహికల్ స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు, మైలేజ్ కూడా బాగా పెరుగుతుంది. ఇక అసలు టాపిక్ వద్దాం. మీరు ఈ డిజైర్ పెట్రోల్ కార్ కొనాలి అనుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ 9 లక్షలు ఉంది అని అనుకుందాం. ఈ 9 లక్షలకి మీరు 3 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే రిమైనింగ్ 6 లక్షలు లోన్కి వెళ్ళాలి. 6 లక్షల లోన్కి వెళ్తే నెలకు ఎంత ఈఎంఐ పడుతుందని క్లియర్గా చెప్తాను. ఒక నెలకి ఈఎంఐ వచ్చేసరికి 16,500 నుంచి 17,500 మధ్యలో అయితే వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ఈఎంఐ అమౌంట్ అనేది కాదు. మీ బ్యాంక్ సివిల్ స్కోర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది. నేను యావరేజ్గా 15% అయితే వేశాను. మీరు కమర్షియల్ వెహికల్ తీసుకుంటున్నారంటే బ్యాంక్ వాళ్ళు మీ దగ్గర 14 to 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేస్తారు. మీలో ఎవరైనా సరే ఈ డిజైర్ కార్ కొని ఉంటే డౌన్ పేమెంట్ ఎంత పే చేశారు, ప్రతి నెల ఈఎంఐ ఎంత పడుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్లీ 26 కిలోమీటర్లు వచ్చి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన 507 రూపాయలు బిల్ అమౌంట్ అనేది వచ్చింది. కస్టమర్ దగ్గర 507 రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసిన ఇప్పటి వరకు 3,559 రూపాయలు అయితే సంపాదించాను. ఇందులో 300 రూపాయలు మనకు కాదు, ఇంకా రిమైనింగ్ ఒక పాయింట్ పెట్రోల్ అయితే ఉంది. ఇప్పటి వరకు 194 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఆ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత మరో 300 రూపాయల రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ కూడా ఫినిష్ చేశాను. ఇప్పుడు నేను బంజారాస్లో ఉన్నా. ఈ బంజారాస్లో చూడండి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో. లిటరల్ చెప్పాలంటే ఆర్డర్ వర్షం కురుస్తుంది. ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దామని చూస్తున్నా, కానీ పికప్ లొకేషన్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు చూపిస్తుంది. అందుకోసమే ఆర్డర్లు యాక్సెప్ట్ చేయట్లే. అబ్బాబాబా ఎంత మంచి రైడు, 400 రూపాయల రైడు, జస్ట్ 17 కిలోమీటర్ మాత్రమే, పికప్ మాత్రం 3 కిలోమీటర్. అందుకే ఆ రైడ్ స్కిప్ చేశాను. అలా కొన్ని రైడ్లు స్కిప్ చేసిన తర్వాత మణికొండకి ఒక రైడ్ అయితే వచ్చింది. 12 కిలోమీటర్కే 400 రూపీస్ చూపించింది. నా పంట పండిందిరా బాబాయ్ అని అనుకున్నా. ఇప్పటి వరకు పిచ్చికొకలా తిరిగినా ప్రతి కిలోమీటర్కి 16 రూపాయలు 18 రూపాయలు 20 రూపాయలు మాత్రమే వచ్చాయి. 12 కిలోమీటర్కి 400 అంటే అరౌండ్ 1 కిలోమీటర్కి 30 రూపాయల వరకు వచ్చినట్టే. రైడ్ ఫినిష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది.
డే టైంలో ఉన్నంత ట్రాఫిక్ నైట్లో ఉండదు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను కూడా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వెళ్ళిపోతా. మొత్తానికి లొకేషన్కి వచ్చిన ఈ ట్రిప్ అనేది ఎంత చేసిన బిల్ అమౌంట్ 461 రూపీస్ అయితే వచ్చింది. ఈ కస్టమర్ సార్ నాకు 500 రూపీస్ నోట్ ఇచ్చారు. చిల్లర కూడా వద్దు బ్రో, నువ్వే తీసుకో అన్నాడు. మహాన్ భావుడు, 100 సంవత్సరాలు బతకాలి. ఈ ట్రిప్ లో నేను కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది 461 రూపీస్. అఫీషియల్ గా నేను ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్లు. అంటే 1 కిలోమీటర్ కి మనకు వచ్చింది ఎంత అంటే 38 రూపాయలు. ఇలా ప్రతి ఆర్డర్ కి వస్తే పెట్రోల్ వెహికల్ తో కళ్ళు మూసుకుని వర్క్ చేయొచ్చు. కానీ ఇలాంటి ఆర్డర్స్ అనేవి రావు, చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఫైనల్ గా నేనైతే ఇవాళ 225 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 225 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు ర్యాపిడోలో 4000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ అఫీషియల్ గా 4300 రూపాయల ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. బట్ ఫస్ట్ ట్రిప్ అయితే మనం కంప్లీట్ చేయలేదు. ఈ వెహికల్ ఓనర్ అయితే ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేశారు కాబట్టి ఆ ట్రిప్ ని నేనైతే కౌంటింగ్ చేయట్లేదు. నేను ఎర్నింగ్ చేసింది 4063 రూపాయలు. ఇందులో పెట్రోల్ కి ఎంత పోయింది, మనకు ఎంత మిగిలింది, ఈ వెహికల్ యావరేజ్ గా మైలేజ్ ఎంత వస్తుంది, ఇవన్నీ బ్రేక్ డౌన్ చేద్దాం. మనం 1820 రూపాయలు పెట్రోల్ ఫిల్ చేసాం. 1820 రూపాయలకి క్లోజ్ టు 16 లీటర్ పెట్రోల్ అయితే వచ్చింది. 16 లీటర్ ఏం రాలేదు, 15.750 ml అయితే వచ్చింది. దీనికి మనం యావరేజ్ గా వెహికల్ మైలేజ్ 15 అనుకుంటే మనం ట్రావెల్ చేయాల్సింది 240 కిలోమీటర్. బట్ మనం ట్రావెల్ చేసింది 227 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేస్తాం. అంటే ఈ వెహికల్ మైలేజ్ 15 రావట్లేదు, 14.4 అయితే వస్తుంది. 1 లీటర్కి 14 వస్తే మనం ఇందులో ఏం ఎర్నింగ్ చేస్తాము? 1800 రూపాయలు పెట్రోల్ పోయింది. మనం సంపాదించింది 4000. 4000లో 1800 మైనస్ చేస్తే మనకి మిగిలేది ఎంత? 2200. 2200లో మనం ఈ కార్కి ఈఎంఐ పే చేయాలి. కొంతమంది అంటున్నారు ఈఎంఐ ఎందుకు కౌంటింగ్ చేస్తున్నారు బ్రో అనేసి. ఈ కార్ కొన్నది ర్యాపిడో, ఓలా, ఊబర్ కోసమే కదా. ఇందులో వచ్చిన డబ్బులతోనే కదా ఈఎంఐ కట్టాలి. అందుకోసమనే నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఈఎంఐ అమౌంట్ అనేది పక్కన పెడుతున్నాను. ఓన్గా కారు ఉన్న వాళ్ళకి ఈఎంఐ అమౌంట్ అనేది మిగిలిపోద్ది. ఇక ఓన్ వెహికల్ లేని వాళ్ళే ఈ వీడియోస్ ఎక్కువగా చూస్తారు. కారు కొనుక్కోవాలనుకునే వాళ్ళే ఈ వీడియో చూస్తారు. మీరు కారు కొనుక్కుంటే ఈఎంఐ అమౌంట్ తీయాలి. ఈ ఈఎంఐ అమౌంట్ తీసిన తర్వాత వచ్చే అమౌంటే మనకు మిగిలేది. ఈ రోజు 4000 సంపాదిస్తే అందులో 1800 పెట్రోల్కి పోయింది, 800 ఈఎంఐకి పోయింది. నాకు మిగిలింది 1400. ఈ 1400 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి 12.5 hours అయితే వర్క్ చేశాను. మీలో ఎవరైతే క్యాబ్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు నా ఎర్నింగ్ చూసో లేకుంటే వేరే క్యాబ్ డ్రైవర్ ఎర్నింగ్ చూసో మీరు క్యాబ్ కొనుక్కోకండి. ఎర్నింగ్స్ ఎంత సంపాదించామో అని కాదు, ఎంత మనకు మిగిలింది అనేదే లెక్క. ఈ క్యాబ్ బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒక్కరోజు తక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేసినా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒక్కరోజు ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేసినా తక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అదే సిఎన్జి అయితే ఇంకాస్త ఎక్కువ మనీ అయితే మిగిలేవి. పెట్రోల్ తక్కువగా అయ్యేది, సిఎన్జి ఖర్చు తక్కువగా ఉండేది. బట్ ఇక్కడ నాకు ఒక పాజిటివ్ ఏంటంటే ఇది సిఎన్జి వెహికల్ కాదు, పెట్రోల్ వెహికల్ కాబట్టి నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ ఫిల్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. సిఎన్జి అయితే అలా కాదు, 1-2 గంటలు మళ్ళీ అక్కడే క్యూలో ఉండి సిఎన్జి ఫిల్ చేసుకోవాలి. తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్లీ ఊబర్లో ఒక రైడ్ వచ్చింది, 500 రూపీస్ రైడ్, బోయిన్పల్లి. ఆ రైడ్ కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతాను.